పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. ఈ రెండు కూడా హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఓజీ సినిమా కొద్ది రోజుల కిందటే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి యూనిట్ వరుసగా 4 షెడ్యూల్స్ ను పూర్తి చేసింది. సుమారు 60% మేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇక గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మరోసారి పోలీస్ గా నటిస్తున్నారు పవన్. పోలీస్ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ లో పవన్ కనిపించారు. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ఆ మధ్య శరవేగంగా జరిగింది. ఇప్పటికే అతని మరో మూవీ ఓజీ నుంచి పవన్ బర్త్డే సందర్భంగా వచ్చిన టీజర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి గతంలో సెట్స్ లో పవన్ కు సీన్ వివరిస్తున్న హరిశంకర్ ఫోటోతో పాటు పవన్ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ఫోటో కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, కేజీఎఫ్ఎం అవినాష్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్, హరిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్, బిమ్లా నాయక్, బ్రో సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన పవర్ స్టార్ ఇప్పుడు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో పాటు పనులను పూర్తి చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ వచ్చేలోపు అన్ని సాంగ్స్ సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ధమాకా సినిమా హిట్ అవ్వటంతో శ్రీలీల మరింత స్పీడ్ పెంచింది. ఒకేసారి 5-6 సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకి ఇటీవల అన్ని నిరాశపరుచుతూ వచ్చాయి. భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఇప్పుడు ఆమె ఆశలని ఉస్తాద్ భగత్ సింగ్ మీదున్నాయి. ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడే షూటింగ్ కొనసాగించాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అప్పటి వరకు శ్రీలీల ఓపికగా ఎదురు చూడక తప్పదు. పవన్ కళ్యాణ్ మూవీని వదులుకోవటం ఆమె కెరీర్ కు రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రం సాలిడ్ హిట్ అయితే శ్రీలీల కెరీర్ కి ఇది కొత్త బూస్ట్ అవుతుంది. కాబట్టి చూస్తూ అంత మంచి ఆఫర్ ని వదులుకోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళంలో వచ్చిన తేరీ మూవీకి రీమేక్ గా వస్తుంది. మరి భారీ అంచనాలున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డ్స్ బదులు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.